ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే పరిషత్ ఎన్నికలు కూడా పెట్టేందుకు జంకుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్, సంగారెడ్డి జిల్లా జైరాబాద్ నియోజకవర్గాల నూతన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేల సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, కారు గుర్తు అంటే ప్రజలకు కేసీఆర్ గుర్తొస్తారని, అందుకే రేవంత్ రెడ్డి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లు 4000 పెన్షన్, మహిళలకు 2500 తులం బంగారం ఇవ్వలేదని, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, చేపలు, గోరెల పంపిణీ బంద్ అయ్యాయని మండిపడ్డారు. జైరాబాద్లో కేసీఆర్ కట్టించిన మైనార్టీ గురుకులాల నుంచి 19 మంది డాక్టర్లు అయ్యారని, రేవంత్ ప్రభుత్వం వచ్చాక గురుకుల పిల్లలు కల్తీ ఆహారం తిని దవాఖానాల పాలవుతున్నారని ధ్వజమెత్తారు. ఇక సంగమేశ్వర ప్రాజెక్టును రేవంత్ రెడ్డి బంద్ పెట్టండని హరీష్ రావు ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేశామని, వందలాది చెక్ డ్యాంలు కట్టి భూగర్భ జలాలు పెంచామని చెప్పారు. కాళేశ్వరం జలాలు జహీరాబాద్ కు తీసుకురావాలని సంగమేశ్వర, బసవేశ్వర మొదలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ 2 ప్రాజెక్టులు ఆపేశాయని మండిపడ్డారు. ఈ విషయంలో జిల్లా మంత్రి ముఖ్యమంత్రిని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం మెడలు వంచి ప్రాజెక్టు పనులు ముందుకు సాగేలా చేస్తామని స్పష్టం చేశారు. జహీరాబాద్కు 50 పడకల మాతా శిశు దవాఖానా మంజూరైన 2 ఏళ్లలో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని ధ్వజమెత్తారు. జహీరాబాద్ మున్సిపాలిటీకి బీఆర్ఎస్ ప్రభుత్వం 50 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. రైల్వే బ్రిడ్జ్ కట్టించి బసవేశ్వర విగ్రహం బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి వచ్చి రిబ్బన్ కట్ చేసి పోతాడంట అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. జహీరాబాద్కు రేవంత్ రెడ్డి 1 రూపాయి కూడా ఇవ్వలేకపోగా కేసీఆర్ ఇచ్చిన 50 కోట్లు పట్టుకుపోయిందని దెప్పిపొడిచారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి పైసలు ఉండవు, గురుకుల పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టేందుకు పైసలు లేవు అంటాడు. కానీ 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడేందుకు పైసలు ఉంటాయా అని హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుడు రూపాయి ఇచ్చేది ఆటానా అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. రేవంత్ పాలన అంతా సగం సగం ఆగమాగం ఉన్నదని, రైతు బంధు 2 పంటలకు ఎగ్గొట్టారని, బోనస్ బోగస్ అయ్యిందని, బతుకమ్మ చీరలు సగం సగమే ఇచ్చారని మండిపడ్డారు. రాజీవ్ యువ వికాసం వికసించక ముందే వాడిపోయిందని, కొత్త పథకాలు దేవుడెరుగు, కేసీఆర్ తెచ్చిన పథకాలను బంద్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ్ లక్ష్మితో తులం బంగారం అన్నారని, బంగారం ధర 1,00,000 అయ్యింది కానీ తులం మాత్రం రాలేదని చెప్పారు. కేసీఆర్ లగ్గానికి చెక్కిస్తే ఈ రేవంత్ పాలనలో పిల్ల పుట్టాక చెక్కులు ఇచ్చే పరిస్థితి వచ్చిందని దెప్పిపొడిచారు. కళ్యాణ్ లక్ష్మి పథకం కింద కాంగ్రెస్ సర్కార్ 900 కోట్లు బకాయి పడ్డదని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో బీసీ, ఎస్టీ, ఎస్సీ పిల్లల చదువుల కోసం ఏడాదికి 2,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కోసం విడుదల చేసేదని, రేవంత్ సర్కార్ వచ్చాక 9,000 కోట్లు పెండింగ్లో పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండాలను కేసీఆర్ గ్రామ పంచాయతీలుగా మార్చి ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇస్తే రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడని, వారికి 1 మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. 2 ఏళ్లు ఓపిక పట్టండి, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే అని హరీష్ రావు చెప్పారు. మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే ప్రతి ఒక్కరి పేరు రాసి పెట్టుకోండని, అందరి లెక్కలు తేల్చుతామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అనే విత్తును మొలకెత్తనీయ అన్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ 4000 సర్పంచ్లు మొలకెత్తారు. కారు గుర్తు లేకుంటేనే ఎన్ని గెలిచాం, రేపు కారు గుర్తుంటే ఎన్ని గెలుస్తాం? కారు గుర్తు అంటే కేసీఆర్ గుర్తు. అందుకే రేవంత్ రెడ్డి భయానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడతలేడు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలే. పాలన అంతా సగం సగం, అంతా ఆగమాగం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేతల కోతల ప్రభుత్వం. ఏది చేసినా సగం సగం చేయడం అలవాటే. ఇక కాంగ్రెస్ కథ కంచికే అని హరీష్ రావు అన్నారు.